హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో డ్రై ప్లేట్ అండ్ క్యారీస్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, అసలు డ్రై ప్లేట్ అంటే ఏంటి? డ్రై ప్లేట్ ఏం చేస్తుంది? అసలు లేత్లో ఎక్కడ యూజ్ చేస్తాం అంటే లేత్లోని ఇది డ్రై ప్లేట్ క్యారీస్ అనేవి వర్క్ హోల్డింగ్ డివైజెస్ అనమాట. మనం వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి ఈ డ్రై ప్లేట్ అండ్ క్యారీస్ని యూజ్ చేస్తాం. అసలు డ్రై ప్లేట్ ఎందుకు యూజ్ చేయాలి? మనకి ఎప్పుడైనా ఒక ప్రెసిషన్ వర్క్ ఏదైనా చేసేటప్పుడు వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్ రావాలంటే, వర్క్ డిఫ్లెక్ట్ అవ్వకుండా ఉండాలంటే, డిఫ్లెక్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయాలంటే మనం ఈ డ్రై ప్లేట్ క్యారియర్స్ అండ్ వర్క్ హోల్డింగ్ డివైజెస్ని యూజ్ చేస్తాము. ఓకేనా? డ్రై ప్లేట్ ఈజ్ ఏ స్లాటెడ్ సర్క్యులర్ ప్లేట్ అటాచ్డ్ టు ద లేత్ స్పిండిల్. ఓకేనా? సర్క్యులర్ ప్లేట్ స్లాటెడ్గా ఉంటుంది అనమాట. దీనికి ఇలా ఉన్నాయి చూసారా, వీటిని స్లాట్స్ అంటారు. ఈ స్లాటెడ్ ప్లేట్ని ఎక్కడ పెడతామంటే లేత్ స్పిండిల్లో పెడతాం. స్పిండిల్ ఎక్కడ ఉంటుంది? హెడ్ స్టాక్లో ఉంటుంది. హెడ్ స్టాక్లో, ఇది హెడ్ స్టాక్ అంటే హెడ్ స్టాక్లో స్పిండిల్ దగ్గర ఇక్కడ స్పిండిల్ ఉంటుంది కదా, స్పిండిల్కి మనం అటాచ్ చేస్తాము. ఓకేనా? మనకి ఇక్కడ ఈ ప్లేట్ అనేది ఫిక్స్ చేస్తాము. ఓకేనా? ద డ్రైవ్ ప్లేట్ ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ ద వర్క్ పీస్. ఓకే, మనకి వర్క్ పీస్ని డ్రైవ్ చేయడం కోసం ఈ డ్రైవ్ ప్లేట్ని పెడతాము విత్ ద హెల్ప్ ఆఫ్ క్యారీస్. క్యారీస్ అంటే ఈ క్యారీస్కి ఇంకో పేరు ఉంది, లేత్ డాగ్ అని కూడా అంటాం. ఓకే, క్యారీస్ని లేత్ డాగ్ అని పిలుస్తాము. ఓకే, అసలు దీన్ని బట్టి మనం దీన్ని స్పిండిల్లో యూజ్ చేస్తాము. ఓకేనా? ఇది స్పిండిల్లో పెట్టాలి అంటే మనకి ఇది ఫిక్స్ చేయాలి. ఇది ఫిక్స్ చేయడానికి యూజ్ చేసేదే ఈ క్యారియర్స్. ఓకేనా? ఇప్పుడు ఈ టెయిల్ అని చూసారా, ఈ టెయిల్ని ఇందులో ఏదో ఒక స్లాట్లో మనం ఫిక్స్ చేస్తాం. ఫిక్స్ చేసి ఇక్కడ మనకు మధ్యలో వర్క్ పీస్ అనేది ఉంటుంది. ఓకే, మధ్యలో వర్క్ పీస్ని పెట్టి కరెక్ట్గా టైట్ చేసి ఫిక్స్ చేసి మనం ఇలా పెడతాం. ఇప్పుడు ఫస్ట్ ఇంకా వర్క్ పీస్ అనేది ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఇలా ఉందంటే ఇక్కడ నుంచి వర్క్ పీస్ అనేది ఇలా వెళ్ళి ఈ సెంటర్ నుంచి ఇప్పుడు ఇది ఉందా, ఇలా దీని బోల్ట్స్తో ఇలా ఉంది కదా, ఇది అనేది ఇటు సైడ్ తిరుగుంటుంది. ఈ స్లాట్లో ఒక స్లాట్కి మనం ఫిక్స్ చేస్తాం. ఓకేనా? ఇది స్పిండిల్ కదా అటాచ్ అయ్యింది, ఇక్కడ స్పిండిల్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ స్పిండిల్ నుంచి వర్క్ పీస్ని ఇలాగా ఫస్ట్ డ్రై ప్లేట్ ఫిక్స్ చేయడం కోసం ఈ క్యారియర్ ఇలా పెడతాం అనమాట. ఇది టోటల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వర్క్ పీస్ అనుకుంటే ఫస్ట్ డ్రై ప్లేట్, దాని తర్వాత ఈ క్యారియర్, ఇక్కడ స్పిండిల్ ఉంటుంది. ఇలా మనం ఫిక్స్ చేస్తాం. ఏ లేత్ డాగ్ ఆర్ ఏ క్యారియర్ ఈజ్ సెక్యూర్లీ క్లాంప్డ్ టు ద వర్క్ పీస్కి క్లాంప్ చేస్తుంది. ఇది వర్క్ పీస్, ఇది క్లాంప్ చేయడానికి మనం యూజ్ చేసే స్క్రూ. ఓకే, అండ్ ఇట్స్ బెండ్ టైల్ ఫిట్ ఇన్ టు వన్ ఆఫ్ ద స్లాట్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ద ప్లేట్. ఓకే, ఈ టైల్ అని చూసారా, ఈ టైల్ని మనం ఈ ఫేస్ ప్లేట్లో ఏదో ఒక స్లాట్లో పెడతాం. నేను ఆల్రెడీ అదే కదా చూపించాను మీకు. ఇది వర్క్ పీస్ అనుకుంటే ఈ వర్క్ పీస్ని ఇందులోనే స్లాట్ చేసాము. ఈ స్లాట్స్లో ఏదో ఒక దాంట్లో ఈ టైల్ని మనం ఫిక్స్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? డస్ ద రొటేషన్ ఆఫ్ ద డ్రైవ్ ప్లేట్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు వర్క్ పీస్ త్రూ ద డాగ్. ఓకే, మనకి ఈ వర్క్ పీస్ తిరుగుతుందంటే ఆల్రెడీ ఆటోమేటిక్ డ్రై ప్లేట్ అండ్ ఈ క్యారియర్ కూడా తిరుగుతుంది. అలా తిరిగేటప్పుడు మనకి వర్క్ పీస్కి సపోర్ట్ ఇస్తుంది. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని డ్రై ప్లేట్ అంటారు, దీన్ని క్యారియర్ అంటారు. చూడండి, స్పిండిల్ నుంచి ఫస్ట్ డ్రై ప్లేట్ పెడతాం. డ్రై ప్లేట్కి ఈ టెయిల్ని మనం దీనికి ఇది ఒక స్లాట్లో ఏదో ఒక స్లాట్లో మనం ఫిక్స్ చేస్తాము. ఇక్కడ వర్క్ పీస్ ఉంది కదా, వర్క్ పీస్ని టైట్ అండ్ లూజ్ చేయడం కోసం మనకి ఈ ఫాస్ట్నర్స్ యూజ్ చేసి ఫాస్టనింగ్ చేస్తాము. చేస్తే మనకి వర్క్ పీస్ స్పిండిల్ నుంచి రొటేట్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా డ్రై ప్లేట్ అండ్ ఈ క్యారియర్ కూడా రొటేట్ అవుతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.